అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మీ అందరి కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చిన. ఆ వీడియో లాస్ట్లో ప్లే చేస్తాను, అప్పటి వరకు ఈ వీడియో చూడండి. ఫస్ట్ అయితే అరే శ్యామలో మాట్లాడుతూ ఉంది. ఏమో మాట్లాడుతూ ఉంది, కూటమి ప్రభుత్వం అది ఇది ఇట్లా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నదిలే. ఫస్ట్ ఒకసారి ఆ మాట్లాడుతున్న మాటలు విని దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాము. ఈ అరే శ్యామలకి జనాలు, డబ్బులు, వ్యవస్థ ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తా ఉంది. ఒకసారి చూడండి మీరందరూ. నష్టం కలిగించడం ఒక ఎత్తు అయితే ప్రజల ప్రాణాలు కోట్లు పోతే సంపాదించుకోవచ్చు, ప్రజల ప్రాణాలు పోతే మీరు తెచ్చిస్తారా? ప్రజలు ప్రాణాలు మీరు తీసుకొస్తారా? కోట్లు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఒక్కసారి అరే శ్యామల గారు, ఒక్కసారి మీరు మనసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఆ ప్రాణాలన్నీ ఒక్కసారి తీసుకొస్తారా మీరు? సరే, ఆ ప్రాణాలు ఏంది కదా గిట్లని చెప్పట్రా, ఒకసారి మీకు చూపిస్తాను. అంటే మీకు ప్రాణాలన్నా ఇవంటే చాలా ఇంట్రెస్ట్ కదా. అంటే పోయిన ప్రాణాలు మళ్ళీ వస్తాయి ఇట్లా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ కోడికత్తి శ్రీను గురించి మాట్లాడుకుందాం. ఇదే కోడికత్తి శ్రీను లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరో కూడా తెలియకపోతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా కాకపోతున్నాయి. ఇంకొకటి మాట్లాడుకుందాం, వివేక సార్. అసలు ఈ వివేక సార్ గారు చనిపోకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో కూడా సీఎం అవ్వకపోతున్నాయి. పాపం వివేక సార్ని ఎవరో చంపేశారు గిట్టని చెప్పి అమాయకపు జనాలు జగన్కి ఓటేసేసరికి జగన్ సీఎం అయ్యిండు. సరే, జగన్ గారు సీఎం అయ్యాక ఏం చేసిండా గిట్లని చెప్పి మాట్లాడుకుంటే డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో సరిగ్గా మాస్కులు ఇస్తారు మీ ప్రభుత్వంలో గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నిలదీస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చి ఈయన ప్రాణం తప్పు. ఓకే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కొంతమంది గుండాలు, చిన్న పోరగాడు అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ఎవరో ఏడిపించారు గిట్లని చెప్పి, ఎందుకు ఏడిపించారు గిట్లని చెప్పి నిలదీస్తే నోట్లో గుడ్డ పెట్టేసి పెట్రోల్ పోసి పెట్టిరు. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పు అరే శ్యామల గారు, వీటన్నిటి ప్రాణాలు మళ్ళీ తీసుకొని రా, అప్పుడు మీకు జనాల మీద ప్రేమ ఉంది గిట్లని చెప్పి నమ్ముతా. ఒకసారి మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా విందాం. కోట్లు పోతే సంపాదించుకోవచ్చు, ప్రజల ప్రాణాలు పోతే మీరు తెచ్చిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? అరే శ్యామల గారు మీరు వహిస్తారా? సరే, జగన్మోహన్ రెడ్డి పోయిన ప్రాణాలన్నీ తీసుకొస్తాడా? ఒకసారి వీటి గురించి కూడా కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా అరే శ్యామల గారు. అంటే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని లేపుతా, వేరే వాళ్ళని పండబెడతా గిట్లని చెప్పి మాట్లాడతావు కదను. ఒకసారి నేను చెప్పేదానికి కూడా క్లారిటీ ఇస్తూ మాట్లాడచ్చు కదా. సరే, అది పోని, ఓకే, ఇంకేం మాట్లాడతావు? ఎంత దిగజారిపోయి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారంటే ఎలాంటి వ్యాపారం నాకు ఒకటి అర్థమవుతలేదు శ్యామల గారు. ఎలాంటి వ్యాపారము? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల డబ్బుని ఏ విధంగా మీరు ఖర్చు చేసిరు, ఏ విధంగా మీరు వృధా చేసిరో ఒకసారి చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ముని ఇలా కర్రలతోనే వేస్ట్ చేసిండు, కర్రలు పెట్టి. ఓకే, ఇది పక్కన పెట్టేయండి. ఇది చూడండి, రిషికొండ అంటారు దీన్ని. మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఒక మంచిగున్న కొండని మొత్తం తవ్వేసి ఆడొక బంగ్లా కట్టేసి నెక్స్ట్ కూడా నేనే అధికారంలోకి వస్తా, ఈ బంగ్లా నా పేరు మీద రాసుకుంటా గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన సొంతంగా ఆయన పడుకునే ఒక ట్యాబ్ ఉంటుంది, అంటే మసాజ్ ట్యాబ్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మసాజ్ చేయించుకోవడానికి ఒక టబ్బు చేయించుకున్నాడు. ఆ టబ్బుకి అయిన ఖర్చు ఇంకా వద్దులే, ఇంక దాని గురించి మాట్లాడొద్దు. అంటే నీకు ఇచ్చే పైసల కంటే ఎక్కువ. సరే, దాని గురించి పక్కన పెట్టేసి ఇగో ఇది కూడా వేస్టే, వృధా చేసిండు పైసలు మొత్తం. ఇక్కడ ఇది కనిపిస్తుందమ్మా మీకు, ఇగో ఇది కనిపిస్తుందా? ఇది జగన్మోహన్ రెడ్డి భూ రక్ష అంట. అంటే జగన్మోహన్ రెడ్డి భూముల్ని మొత్తం రక్షిస్తూ ఉంటాడంట ఈ రాయి పెట్టి. ఆ రాయి ఎట్లా పెడతారు అంటే, ఊర్లలో ఎట్లా పెడతారంటే పొలిమేరకి అంటే ఒక డిస్ట్రిక్ట్ దగ్గర కూడా ఒక రాళ్ళు పెడతారు, ఆడ ఈడ రాళ్ళు పెడతారు. అట్లా జగన్మోహన్ రెడ్డి ఆడ భూమి కనిపించిన ఆడ మొత్తం రాళ్ళు పెట్టుకుంటూ పోయాడు. శ్యామల గారు, మీకు ఒక ముచ్చట చెప్పాలి. ప్రజలకు సంబంధించిన భూములల్లా జగన్మోహన్ రెడ్డి పేరుతోని రాళ్ళు పాతడం ఏంటి నాకు ఒకటి అర్థమైతలే. సరే, మీ ఇంట్లో వచ్చి నా పేరు పెట్టి రాళ్ళు పాతదే మీకు ఓకేనా? మీకు ఓకేనా అంటే చెప్పండి, నేను రేపు వచ్చి పాతేస్తాను. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది అందరికీ తెలుసు. చిన్న పోరగాడికి అడిగినా చెప్పేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఇల్లు, జగన్మోహన్ రెడ్డి కొంప. ఈ కొంప కట్టించిందంతా ప్రజల సొమ్ము పైసలే అండి. శ్యామల గారు, కొంచెం పెద్దగా చూపిస్తాను చూడండి, ఇదంతా ప్రజల సొమ్మే. సో వీటి గురించి మాట్లాడండి. ఇక్కడ అనిపిస్తుందా అండి, పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద పెద్ద ట్యాంకులు, వీటన్నిటిని వదలా, స్కూల్ని వదలా, కలెక్టర్ ఆఫీస్ని వదలా, ఏం వదలా, అన్నిటికీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కలర్లే పెట్టుకున్నారండి. ఇవన్నీ మీకు కనబడలా. సరే, వీటికి అయిన పైసలు ఎంతండి తెలుసా? ఇంకా నువ్వు నీ కొడుకులు వాళ్ళందరూ బతికేస్తారు. అంతకన్నా పైసలు దుబ్బిగుతున్నారు మీ వైసీపీ పార్టీలు. ఇక్కడ చూడండి, ఇది సచివాలయము. ఓకే, సరే, మీరు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మళ్ళీ మనం విందాము. అంటే మీరు డబ్బులు మొత్తం వృధా చేస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఎలాంటి వృధా చేసిండు, ఏం చేసిండు, ఎన్ని ప్రాణాలు బలి తీసుకున్నాడు ఇట్లని చెప్పి ఒకసారి మీకు చూపిస్తున్నాను. మీకు క్లారిటీ వస్తే, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి క్లారిటీ వస్తే చాలు.
అంతకు మించి ఏం లేదు నాకు. ఇక్కడ ఒకసారి చూడండి, అసలు బ్రెయిన్ నుండి మాట్లాడుతుందో లేదో అర్థం కాదు. నిన్న కూడా ఒక న్యూస్ చూసాం, ఒక 20 రూపాయల కోసం ఒక పిల్లోడు పక్క పిల్లోడి గొంతు కోసేసిన వైన మనం చూసాం. ఏంటిది, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? కాదండి, ఒకటి మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నా. ఎవరో పోరగాడు ఎవరో 20 రూపాయల కోసం గొంతు కోసేస్తే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి చెప్పండి? అసలు వీళ్ళకి బ్రెయిన్ ఉండి మాట్లాడుతూ ఉన్నారా, బ్రెయిన్ లేనట్టు మాట్లాడుతూ ఉన్నారా? అరే నీ సొంత అవసరానికి వాడు ఎవడో తెలియని పోరగాడు ఏదో పిచ్చోడో తాగుబోతాడో ఏదో ఒకటి వాడు ఈ పైసల కోసం గొంతు కోసేస్తే దానికి కూడా కూటమి ప్రభుత్వం గిట్లని చెప్పి మాట్లాడితే వీళ్ళని డైలాగులు మాట్లాడడానికి రావట్లేదు. కానీ అసలు ఏం మాట్లాడాలి, ఏంది, అసలు బ్రెయిన్ నుండి మాట్లాడుతూ ఉన్నారా, బ్రెయిన్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారా, ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? రోడ్డు మీద తాగి పడిపోయినా కూడా కూటమి ప్రభుత్వమే గిట్లని చెప్పంటారు. ఏంది ఇంకా మీ ఇంట్లో ఫంక్షన్ అవ్వకపోయినా కూడా కూటమి ప్రభుత్వం వల్లనే ఆ ఫంక్షన్ అయితే లేదు గిట్లని చెప్పి కూడా మాట్లాడతారు. అరే ఏంద్రా మీరు, మీకంటూ క్లారిటీ లేదు, ఏది పడుతుంది మాట్లాడతారు. చెప్పు, దేని గురించి మీరు నోరు తెరిచి మాట్లాడరు? అరే ఎవరో చంపేసేది దానికి 20 రూపాయల కోసం దానికి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఆన్సర్ ఇస్తారమ్మా? అసలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎంతో మంది చనిపోయారు, దాని గురించి ఎప్పుడు మాట్లాడలేను. అరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్ జరుగుతున్న టైంలో కనిపించినాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంతకు ముందు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా కనిపించినావా? ఏ రోజైనా కనిపించినావా? నువ్వు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు చూడు. ఇక్కడ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే వదిలే. ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. నేను దీని గురించి అయితే ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకోవట్లా, ఒక్క మాట కూడా దలుచుకోవట్లా. ఎవరో చంపేస్తే ఎవరో మాట్లాడాలంట, ఇంకా వదిలే. లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్ళే, ఓకే, బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్ళే. కాదండి శ్యామల గారు, మీకు కళ్ళు కనిపిస్తలేవు. ఓహో, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంచెం మెల్లగా వచ్చారు కదా, అంటే రీసెంట్గా వచ్చారు కదా, మీకు తెలియదేమో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైన్ షాపులని నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారే. వైన్ షాప్లో మనం టీచర్లను కూడా పని చేయించేటట్టు చేసినాము. అరే సినిమా టికెట్లను ఎంఆర్ఓ విఆర్ఓతో అమ్మించుకున్నాం మనం. వీటన్నిటి గురించి నువ్వు మాట్లాడవు, ఎందుకంటే మనం అప్పుడు లేవు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీకి మనకు అప్పుడు ఎలాంటి సంబంధం లేకుండే. అరే ఎలక్షన్ టైంలో మనం జాయిన్ అయ్యి అధికార ప్రతినిధి అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా నేను లేకపోతే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ లేనట్టే ఫీల్ అవుతున్నావు నువ్వైతే. వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టార్టింగ్ నుంచి ఉంటుండే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమేం చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరెవరు చంపేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరెవరు పోగొట్టుకున్నారు గిట్టని చెప్పి అన్నీ తెలుస్తుండే. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నిటికీ మంచిది, కూటమి పార్టీ అన్నిటికీ ఇంకా అదంటే ఇట్లుంటుంది. అంటే ఒక సామెత ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగురెగురు పడుతుంటే అన్నీ ఉన్న ఆకు అణిగి వణిగి కూర్చుంటుందంట. ఇక సేమ్ మీకు లాగానే ఉంటుంది. అంటే ఏం తెలియకుండా మీరు అన్నిగా మాటలు మాట్లాడితే అన్నీ తెలిసిన వాళ్ళు సైలెంట్గా కూర్చుంటారు, అంటే మాకులాగా. ఇక ఎట్లనే ఉంది పరిస్థితి. సో మీరు ఏం మాట్లాడినా సరే నేను చెప్పిన వాటికి మీకు తెలియకపోతే మీకు పక్కనున్న వాళ్ళందరి దగ్గర తెలుసుకొని కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లాస్ట్లో ఒక వీడియో చూపిస్తా ఇట్లా చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.